నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి ఊహించని మలుపులు. అధిష్టానం ధర్మవరం సుబ్బారెడ్డి నియామకం ఎంపిక. కార్యకర్తల్లో నిరుత్సాహం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో నేషనల్ డిగ్రీ కళాశాలలో యువత ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. బీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టే బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన. వ్యవసాయ కార్మిక సంఘం. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం హై స్కూల్లో ఆకస్మిక తనిఖీ. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలి. విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల రైల్వే పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించిన రైల్వే డాక్టర్ వినయ్ కుమార్. ఆళ్లగడ్డలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బరగొడ్ల హుస్సేన్ బాషా. అహోబిల వైష్ణవ పుణ్యక్షేత్రమైన నవనాసింహ క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు. దిగువ అహోబిలంలో స్వాతి సుదర్శన హోమాలు. నంద్యాల జిల్లాలో కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వేడింది. సామాజిక వర్గాలు రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టీడీపీ హైకమాండ్ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది. అందులో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డిని దాదాపుగా ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో త్రిసభ్య కమిటీ ఆశావాహుల నుంచి అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తులు స్వీకరించి సమగ్ర నివేదికను పార్టీ పెద్దలకు అందజేసింది. వివిధ కారణాల నేపథ్యంలో జిల్లాల వారీగా అధ్యక్ష పదవులు ఖరారు అంశం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర వ్యాప్తంగా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమీక్షించి జిల్లాల వారీగా అధ్యక్ష పదవులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానానికి ధర్మవరం సుబ్బారెడ్డిని పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ కు మరోసారి అవకాశం దక్కనుంది. అదేవిధంగా త్వరలో 40 మందితో కూడిన జిల్లా కమిటీ జాబితా విడుదల కానుంది. అలాగే స్టేట్ చైర్మన్ కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నాగేశ్వర యాదవ్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు వేదిక ఉండాలి. మిగతా వాళ్ళందరూ అట్లా ముందుకెళ్ళి నిలబడండి. దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా మీరు తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము పిలుస్తాము, తర్వాత మాట్లాడుకునేట్టు మీరు పక్కకు రండి. देखा మేడం పట్టుకోవాను కడుగు
నంద్యాలలో ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక నేషనల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళను నంద్యాల జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 23వ తేదీన రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాను నేషనల్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా నందు వివిధ కంపెనీలకు చెందిన 20 కంపెనీలు పైగా పాల్గొని తమ సంస్థల యందు ఉన్న దాదాపు 1600 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇక 10వ తరగతి మరియు ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బి ఫార్మసీ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతీ యువకులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని నంద్యాల జిల్లా నిరుద్యోగ యువత చక్కగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు నైపుణ్యం పోర్టులో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 9951400588 8297812530 నంబర్స్కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, నేషనల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగ వ్యక్తులకు ఉపాధి కల్పించే క్రమంలో అనేక కంపెనీలను వారే సమీకరించుకొని డైరెక్ట్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తనదైన శైలిలో ఒక పాత్రను పోషిస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఉద్యోగ మేళాను విధిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఈరోజు నంద్యాల ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యొక్క స్థానిక మంత్రివర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, వీరికి మార్గదర్శకులు, వీరికి ఆధారము, కర్త కర్మ క్రియ అయిన మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే అందరూ మా స్థానిక ఎంపీ గారైన శబరి గారు, ఇలా బీసీ జనార్దన్ రెడ్డి గారు, పేవల కేశవ్ గారు, అందరూ ఇందులో చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీరందరి కృషి వలన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ఇక ముఖ్యమైన వివరాలకు వస్తాం. ఒక్కసారి ఈ జాబ్ మేళా 2025 అనేది వాస్తవంగా ఈ సంవత్సరం మీకు తెలుసు, ఇది మనం డిసెంబర్ నెలలో ఉన్నాము. ఇక ఈ సంవత్సరానికి మనం త్వరలో గుడ్ బై చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా చిట్ట చివరి మేళాగా మారుతుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా వచ్చేసేసి ఈ జాబ్ మేళా గుర్తుపెట్టుకోండి, తేదీ 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల. మరొకసారి చెప్తున్నాను, 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నంద్యాల ప్రాంగణంలో వచ్చేసేసి ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇది ముగించబడుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలా మంది 20 కంపెనీలు వచ్చేసి ప్రధానమైన కంపెనీలు వచ్చి పాల్గొంటున్నాయని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి అన్ని రకాల భద్రతలు ఉంటాయి. వీరే రిక్రూట్మెంట్ చేస్తారు, వీరే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని పెట్టబోతున్నారు కంపెనీలో డైరెక్ట్గా. వన్స్ ఒకసారి ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్తే వారికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళ జీతభత్యాలతో సహా వారి కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భూమిక వహిస్తున్న మన యొక్క నంద్యాల జిల్లా మన మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి చొరవ కూడా ఇందులో చాలా ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా వారు కూడా పాల్గొని ఉన్నారు. వారికి మా యొక్క స్వాగతం,
ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందులో ప్రధానంగా ఈ జాబ్ మేళాలో ఈరోజు రేపు పాల్గొనే సంస్థల యొక్క పేర్లు చెప్తున్నాను, ఆ తర్వాత వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను, డెసిగ్నేషన్ చెప్తున్నాను. వయో పరిమితి అయితే అందరూ దాదాపు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి, 18 సంవత్సరాలు నిండి ఉండవాలను, 30 సంవత్సరాలకు లోపు. కాబట్టి ఈ దాదాపు ఈ రేంజ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మేల్ ఫీమేల్ ఎవరైనా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వసాధారణంగా మీకు నియమం చెప్తున్నాను. ఆ తర్వాత జీతభత్యాలు అనేవి కాస్త వ్యత్యాసం వేరువేరుగా ఉంటాయి, ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క జీతం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వాటిని వచ్చేసి ఈ ఉద్యోగాలు ఎవరి కోసం కేటాయించబడ్డారు, మేల్ కా ఫీమేల్ కా అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. సార్ ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ప్రతి 3 monthsకి ఒకసారి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీస్లో జాబ్ మేళాలు చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన నంద్యాల కాన్స్టిట్యున్సీ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళాని నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ మేళాని మన నేషనల్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన కళాశాల చైర్మన్ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో మనము ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాకి టోటల్ గా వచ్చేసి మనకు 20 కంపెనీస్ ఇక్కడ విచ్చేయుచున్నాయి. సో ఈ కంపెనీస్ అన్ని కూడా మనకి హైదరాబాదు, బెంగళూరు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ కంపెనీస్ అనేవి జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కంపెనీస్ వాళ్ళు మనకు 23వ తారీఖున నంద్యాలలో ఉన్నటువంటి నేషనల్ డిగ్రీ కళాశాల నందు అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు మినిమం 12,000 నుంచి 45,000 వరకు శాలరీస్ అనేవి ఉండడం జరిగింది. ఈ దానికి సంబంధించి మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. మన నంద్యాల జిల్లాలోనే కాకుండా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ మేళాను యూటిలైజ్ చేసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా. సో ఎందుకు అంటే మనకు ఇక్కడ మెగా జాబ్ మేళాకి టోటల్ గా 20 కంపెనీస్ విచ్చేయుచున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు రానున్న ఈ డిసెంబర్ మంత్ లో మనకు ఇయర్ ఎండ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ మేళా 23వ తారీఖున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని కొత్త సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన నేషనల్ కళాశాలకి, తర్వాత అలాగే మనకి గవర్నమెంట్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టే బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల నాయకులు బండి రత్నమయ్య అధ్యక్షతన నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ సెంటర్లో కేంద్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చే బిల్లును వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహనాయక్, సిఐటియు మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, బాల వెంకట్, సీనియర్ నాయకులు తోట మద్దులు బిల్లులు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో వామపక్ష 60 మంది ఎంపీలు గ్రామీణ వలసలు పేదలకు కడుపు నింపే చట్టం కావాలని యూపీఏ 2 ప్రభుత్వాన్ని బలపరిచిన సందర్భంగా 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేశారు. దేశంలో ఈ చట్టం వచ్చినాక గ్రామీణ పేదలు సన్న చిన్నకారు రైతుల భూములు సాగులోకి వచ్చాయి. ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ కార్మికులు వారికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు 200 రోజుకు తగ్గకుండా పనిని కల్పించాలనేది ఆ నాటి సంకల్పం. అయితే ఈ రోజు 10 రోజులు తగ్గిస్తూ ఆ రోజు 305 రూపాయల దాకా సుమారు వాళ్ళకు రోజు కూలి ఇచ్చేది ఈ రోజు 200కు కుదించే పరిస్థితి కూడా వచ్చింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం బడా పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. పేద ప్రజానీకం కోసం కానీ రైతాంగం కోసం కానీ పనిచేయడం లేదనే విషయాన్ని ప్రజానీకం గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఏమి గమనించినా
దేవుని పేరు చెప్పి ఓటు సంపాదించుకుంటాం. అందుకోసం ఏది చేసినా మాకు చెల్లుబాటు అవుతుందనే ఆ యొక్క దుర్మార్గంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కూడా తీసివేయడం అంటే ఎంత దుర్మార్గమో ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటికైనా ఏనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని స్వాతంత్ర ఉద్యమానికి తూర్చుపడిసినటువంటి ఈ యొక్క కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క విధానాన్ని మానుకొని గతంలో ఏదైతే పని విధానం ఉండిందో వ్యవసాయ కార్మికులకు ఆ పని విధానాన్ని కొనసాగించాలనేది మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు మరి ఉపాధి అయినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాని పేరు మార్చి మరి ఆ చట్టాన్ని మరి తూట్లు పొడుస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తాం. దాని భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా చేస్తా ఉన్నాం. సోదరులారా, 2005లో వామపక్షాల మరి ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే వామపక్షాలతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కావాలి, 100 రోజులు పని ఇవ్వాలి, వలసలు నివారించాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి పనిని పెట్టాలని చెప్పి ఆ రోజు కోరారు. అందుకే ఆ రోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ లో చట్టం చేసింది. ఎవరు వచ్చిన ఏదైనా కూలీలకు చట్టం ప్రకారంగా పని కల్పించాలని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి బీజేపీ ఈ రోజు మరి ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు కొత్త పేరుతో జాతి పిత అయినటువంటి గాంధీజీ పేరును తొలగించి ఈ రోజు ఈబీజీ రామోజీ అని ఒక బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి పేదలకు కాకుండా ఈరోజు నేషనల్ హైవేకు ఆ డబ్బులు మళ్లించడానికి కుట్రతోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం పార్లమెంట్ జరిగింది. దానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి. పేదల కడుపు కొట్టే బిల్లు ఇది, ఉపసంహరించుకోవాలన్నా కూడా దుర్మార్గంగా బీజేపీ ఈరోజు పార్లమెంట్ లో మరి బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వలసలు నివారించడానికి పేదల కడుపు నింపే చట్టాన్ని మార్చున్నారు. దీన్ని మార్చకూడదని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. వచ్చే భవిష్యత్తులో వ్యవసాయ కూలీలను రైతులను అందరినీ సమీకరించి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల కొరకు తీసుకొచ్చి మీరు చూసారు, ఢిల్లీలో రైతులు అణచివేయాలని చూసింది, రైతులు నిలబడింది. అదే విధంగా ఈ రోజు న్యాయస్థానాల పేరు మార్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క పేరు మార్చి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఓట్ల బ్యాంక్ కొరకే ఈ రోజు పేదలకు ఉన్నటువంటి చట్టాలను, హక్కులను, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను అన్నిటినీ నిర్వీర్యం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యం చేసి ఇటువంటి వ్యతిరేక బిల్లులను ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పే సెలవు. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం హైస్కూల్ నందు డిఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులను, రికార్డులను, భోజన సదుపాయాలను, తరగతి గదులలో విద్యార్థులకు అందుతున్నటువంటి వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు చేయించి విద్యార్థులకు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసేందుకు ప్రణాళికలు రచించాలని హెడ్ మాస్టర్లకు, అధ్యాపకులకు సూచించడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థినీలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో ఎంఈఓ శోభా, వివేకవతి, అపుస్మా, ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు అమీర్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి.
మనం ప్రభుత్వ పాఠశాలలో 100 డేస్ ప్రోగ్రాంను నిర్వహించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి పరీక్ష రాసే పిల్లలు అందరూ కూడా పాస్ కావాలి, అంతేకాకుండా మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు కావాలి. మన రాష్ట్రంలోనే మన నంద్యాల జిల్లా ముందు స్థానంలో ఉన్నది. అందుకోసం మేము చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే సిలబస్ కొంత కంప్లీట్ చేసుకొని మన ఎస్సీఆర్టీ ఆదేశాల ప్రకారము మనకు ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ మాడ్యూల్ ప్రకారము టైం టేబుల్ వేసుకొని అందులో ఇవ్వబడిన సిలబస్ ప్రకారము పూర్తి చేస్తూ ఉన్నాము. పిల్లలకు అందులోని ప్రశ్నలను బాగా నేర్పిస్తూ చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాను. నిన్న మన కలెక్టర్ మేడం గారు మన ఆళ్లగడ్డ గవర్నమెంట్ పాఠశాలను సందర్శించడం జరిగింది. మేడం గారు కూడా ఒక పాఠశాలను దత్తత తీసుకున్నారు. అయితే ఈ స్టడీ అవర్స్ ఎలా నిర్వహించబడుతున్నాయి, 100 డేస్ ప్రోగ్రామ్ ఎలా నిర్వహించబడుతున్నాయి ప్రత్యక్షంగా చూడడానికని ఇక్కడికి రావడం జరిగింది. మేడం వచ్చినప్పటికీ పిల్లలందరూ కూడా స్టడీ అవర్లో కూర్చొని చదువుకుంటున్నారు. తర్వాత మేడం ప్రేయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 10వ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఉపాధ్యాయులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం 100 డేస్ ప్రోగ్రాము నిర్దేశించుకున్నామో దాన్ని చక్కగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా చేయాలని మేడం సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయుల హాజరు పట్టికను చూడడం జరిగింది. అయితే హాజరు పట్టికలో కొన్ని ఖాళీలు కనిపించాయి. అంటే ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు, వేసే ల్యాబ్ కూడా వేశారు, కానీ అటెండెన్స్లో మార్క్ చేయకుండా ఉండడం జరిగింది. అట్లా ఖాళీలు పెట్టకూడదు. ఉపాధ్యాయులు వచ్చి ఉంటే సంతకం చేయాలి, సీఎల్ పెట్టింటే సెలవు వేసుకోవాలి, లేదా ఏదైనా అఫీషియల్ వర్క్ వెళ్ళి ఉంటే దానికి సంబంధించిన ఓడి వేసుకోవాలి, అలా ఖాళీ పెట్టకూడదు అని సలహా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆబ్సెంటీస్ కూడా కొంచెం ఎక్కువగా కనిపించారు. నంద్యాల పట్టణంలో బుధవారం రైల్వే పెన్షనర్స్ డేను నంద్యాల రైల్వే స్టేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ వినయ్ కుమార్, నంద్యాల ఏడీఎన్ తిరుమలరావు, గుంటకల్లు డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ రంగస్వామి, గుంటూరు డివిజన్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ నరసయ్య, నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి అన్వర్, కోశాధికారి చంద్రశేఖర్ ఆచారి పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో పెన్షనర్స్కి అనుకూలంగా తీర్పు వచ్చిన రోజని పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నామని వారు తెలిపారు. రైల్వేలో సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమేనని వారు తెలిపారు. పెన్షనర్స్ తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ మన ప్రోగ్రాంలో ఈరోజు ప్రేయర్ బై శ్రీ జి గురుస్వామి గారు. ఓకే ఓకే సరే, ఎవరిని రండి వెంకటేశ్వర గారు పట్టుకోండి కండవా. ఇక్కడ చూడండి, సేవ చేసినట్లే ఆయన దేశానికి చేసినటువంటి పెన్షనర్ చేసి జరుపుకోవడము, లేదా ఈ నెలాఖరు లోపల కొంచెం అటు ఇటుగా జరుపుకోవడం ఆనవాయితీంది. కాబట్టి మనం సరిగ్గా జడ్జిమెంట్ వచ్చిన రోజే ఇక్కడ మనం పెన్షన్ డే జరుపుకోవడము 9/6/1922 అన్వర్ గారు జాయింట్ డివిజనల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ అసోసియేషన్ సుమారుగా 400 మంది పైన ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. ఓవరాల్ గుంటూరు డివిజన్లో వచ్చేసి 1000 అబవ్
దొనకొండలో ఒక 400 మంది, టోటల్ వచ్చేసి 2000 అబవ్ మంది సభ్యులుగా ఉన్నారు ఈ డివిజన్ నుంచి. ఇది శ్రీ రాఘవయ్య గారి నేతృత్వంలో నడుస్తున్న సంస్థ. ఆయన ఆదేశానుసారం శ్రీ కృష్ణమాచార్యులు గారు, మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశానుసారం ప్రకారం మా హక్కులను సాధించుకోవడం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. వారి దాని ప్రకారం మేము అందరం నడుచుకుంటూ ఉంటాం. సౌత్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అండ్ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య గారి ఆశీస్సులతో, వారి నాయకత్వంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ అని నంద్యాలలో మా బ్రాంచ్ సంస్థ ఇది. మా సంస్థలో దాదాపు 360 మంది మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మా సంస్థ తరఫు నుంచి మేము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. పెన్షనర్స్ డే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 4 దశాబ్దాల క్రితము 1982లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది పెన్షనర్స్కి ఫేవర్లో. డిఎస్ నకారా గారు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఓఎస్గా రిటైర్ అయిన ఆయన సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం తర్వాత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు సేమ్ ఈరోజు దాదాపు 1982 17 డిసెంబర్ 1982లో మా పెన్షనర్స్ అందరికీ అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చారు. ఏమంటే, పెన్షన్ అనేది ఒక భిక్షనో లేకపోతే ఎవరో ఇచ్చే ధర్మం కాదు, సుదీర్ఘంగా గవర్నమెంట్కి సేవ చేసినందుకు ఒక విశ్రాంత ఉద్యోగి యొక్క హక్కు అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చారు. ఆ రోజు నుంచి పెన్షనర్స్ అందరికీ పెన్షన్ రెగ్యులర్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏమో కానీ పెన్షనర్స్ మాత్రం బ్యాంకు ఆఖరి రోజు ఒక రోజు ముందే పెన్షన్లు పడిపోతున్నాయి. ఇవన్నీ జస్టిస్ చంద్రచూడ్ గారు ప్లస్ డిఎస్ నకారా గారి పుణ్యమే అనే ఉద్దేశంతో వారిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ పెన్షన్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. డివిజనల్ సెక్రటరీ పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ గుంటకల్ డివిజన్. ఈనాడు ఈ యొక్క మంచి కార్యక్రమానికి పెన్షన్ డేకు మరి శ్రీ అన్వర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మీకు ఆల్రెడీ ఇచ్చారు. వాళ్ళ యొక్క పెన్షన్ డే ఎందుకు చేస్తున్నారు, డిఎస్ నకారా గారు మరి ఫాదర్ ఆఫ్ ది పెన్షన్ ఆల్ ఓవర్ ఇండియా. ఆయన ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించి మరి ఈరోజు మనము అనుభవిస్తూ ఆయన జ్ఞాపకం చేసిన కోసమే ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయిన వైఎస్ షర్మిల జన్మదినం వేడుకలు బరగొడ్ల హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బరగడ్డ హుస్సేనీ బాషా మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తుంచుకొని ఉక్కు మహిళగా బిరుదులు ఇచ్చారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్ర ఉక్కు మహిళ అంటే షర్మిలమ్మ అనేలా పార్టీ కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ అధికారాన్ని ఇప్పించాలని ఆమె అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఆమెకు సహకారంగా మనమందరము నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా అబ్దుల్ మజీద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమిత్ర, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సుధీర్ పాల్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెస్లీ, నంద్యాల జిల్లా నాయకులు బాషా, డీసీసీ ఉపాధ్యక్షులు సిరివెల్ల మండల నాయకులు సలీం, చాగలమరి మండల అధ్యక్షులు గౌసేపాక్, ఆళ్లగడ్డ నాయకులు రంసుద్దీన్ చాంద్, సుబ్బయ్య, ఆళ్లగడ్డ మండల ఉపాధ్యక్షులు ఉనుముల శేఖర్, రషీద్, పవన్, సాదిక్, షరీఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయిన షర్మిల రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్పాల్సుకున్నామంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవము మిగతా ఏ పార్టీలు ఇవ్వట్లేదు, ఇవ్వవు కూడా. మొన్ననే చూసాం, మొన్నలో చూసాము, ఒక బీహార్కు చెందిన ముఖ్యమంత్రి ఒక మహిళకు ఏదో ఒక అవార్డు ఫంక్షన్లో ఆమె హిజాబ్ను తన చేతితో లాగడం కూడా చూసాం మనమందరం కూడా. ఇలా వందే మాత్రం, జై భారత్ మాతాకి జై, జై శ్రీరామనంత మాత్రం దేశభక్తులు కాదు. దేశభక్తులు అంటే వాళ్ళ నరనరాలు కూడా దేశభక్తిని చాటు చేసుకోవాలి. ముందు ముఖ్యంగా మహిళలకు గౌరవించేది నేర్చుకోవాలి. మహిళలకు గౌరవించడం అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఎందుకంటే మన దేశంలో ఒక మహిళను ప్రధానమంత్రి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా
మన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి షర్మిలమ్మ గారికి కూడా ఇక్కడికి తీర్చిదిద్ది ఇండియా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అయితే ఆంధ్ర ఉక్కు మహిళ షర్మిలమ్మ గారు అని చెప్పేసి ఇక్కడ మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకు గౌరవిస్తుంది మహిళల కంటే కాంగ్రెస్ పార్టీ అందరి కోసం ఉండేది. ఒక మతమో ఒక కులమో ఒక ప్రాంతమో కాదు, దేశవ్యాప్తంగా అందరూ సస్యశ్యామలంగా ఉండాలని వాళ్ళ తాపత్రయం కాంగ్రెస్ పార్టీ నరనరాలో ఉండే అంశం అదే. స్త్రీలకు ముఖ్యంగా ఎందుకు గౌరవించాల్సిన అవసరం ఉందంటే మనము సంపాదించే లక్ష్మి ఒక స్త్రీ, మనం చదువుకునే చదువు ఒక సరస్వతి ఒక స్త్రీ, మనం నడిచే భూమి ఒక స్త్రీ కాబట్టి మనకు జన్మనిచ్చిన కన్నతల్లి ఒక స్త్రీ, మనం నడిచే భారత భూమి ఒక స్త్రీ కాబట్టి ఫస్ట్ స్త్రీని గౌరవిస్తేనే మన దేశాన్ని గౌరవించిన వాళ్ళు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా మనం ఒక మహిళకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మన ఒక ఆడపడుచులు మన అక్కలు కానీ మన చెల్లెళ్ళు కానీ మన ఒక తోడుగుట్లు కానీ మన కూతుర్లు కానీ కూడా సంక్షేమం ఉండాలని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని దిగువ అహోబిలంలో స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వాతి సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యోగి వేమారెడ్డి సత్య అన్నదాన సంఘం తరపున సంఘ సభ్యులు మరియు అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు హిడంబి వేణుగోపాల్ ఆచార్యులు సభ్యులచే 500 మంది సాధువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు.
ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.